హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. కొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా ఉంటే కొన్ని ప్రేమలు పెళ్లిల వరకు వెళ్తూ ఉంటాయి. అసలు ప్రేమ అంటే ఏంటి? అర్థం చేసుకోవడం, కలిసి బ్రతకాలనుకోవడం. కానీ అర్థం చేసుకోవడమే లేనప్పుడు కలిసి బ్రతకాలనుకోవడం కూడా మూర్ఖత్వమే. అసలు ఈ జనరేషన్లో ప్రేమ అంటే ఏంటి? కామమా, అవసరమా, టైంపాసా, ఈగోనా? అర్థం చేసుకోవడం దగ్గరే ఆగిపోయిన కొన్ని జంటల అన్సక్సెస్ఫుల్ స్టోరీ ఈరోజు మన లవ్ టుడేలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తన ప్రాబ్లమ్ని మనతో చెప్పుకోవడం కోసం సోనీ మన స్టూడియోలో ఉన్నారు. అండ్ రీనా గారితో కూడా మాట్లాడి అసలు సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రీనా గారు. హాయ్ మౌనిక. ఎలా ఉన్నారండి? గుడ్ గుడ్. అండ్ ఈరోజు మనతో సోనీ ఉన్నారు. తన లవ్ స్టోరీని తెలియచేయడానికి అసలు ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఒకసారి తన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. అసలు ఈ జనరేషన్లో లవ్ అంటే అది ఒక అట్రాక్షనో లేదా అవసరమో, అంతకు మించి లవ్లో ఎఫెక్షన్, అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఏం కనిపించట్లేదు. అదొక ఎమోషన్. లవ్ అనేది ఇదివరకు జనరేషన్లో ఇదివరకు చూస్తే మనం చాలా చోట్ల చూసే ఉంటాం. ఆ ఎమోషన్స్తో కూడుకున్నటువంటి లవ్ వేరు. ఇప్పుడు అవసరానికి లేదో వ్యామోహము, అట్రాక్షన్ అవ్వచ్చు, దానికోసం లవ్ చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఒక్కసారి అట్రాక్షన్కి, ఒక్కసారి ఫిజికల్గా కనెక్ట్ అయితే అది ఎక్కడ వరకైనా దారితీస్తుంది. సో అలాంటి లవ్ సబ్జెక్ట్స్, అలాంటి లవ్ స్టోరీసే మనం ఈ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం మౌనిక. ఓకేనండి. అండ్ ఆ స్టోరీ గురించే కొన్ని అంటే ఇలాంటి స్టోరీస్ మనం చూస్తున్నాము. అలాంటి స్టోరీస్లో ఒక అమ్మాయి తన లవ్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సోనీ, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏం జరిగింది, భయపడకుండా, ఎందుకంటే నువ్వు క్లియర్గా చెప్తేనే ప్రాబ్లం నీ దగ్గర జరిగిందా లేదు ఆ అబ్బాయి దగ్గర ప్రాబ్లం అయిందా, ఏదైనా కరెక్ట్గా ఒక విషయం తెలియాలి అని అంటే నువ్వు క్లారిటీగా కరెక్ట్గా చెప్పాలి. నువ్వు భయపడకు, ఫ్రెండ్లీగా చెప్పేసాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి స్టోరీ? మల్కాజ్గిరి నుంచి వచ్చిన మ్యామ్ నేను. నా లైఫ్లో ఒక లవ్ స్టోరీ జరిగింది. సో నేను 3 years బ్యాక్ ఒక షోరూంలో జాబ్ చేసిన. ఓకే. ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటికి సంబంధం చూడ్డానికి వచ్చారు. వాళ్ళ మమ్మీ తను ఇద్దరు వచ్చారు. నేను పోయేసరికి ఇద్దరు ఉన్నారు. నేను 9:30కి నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోయినా. పోయేసరికి వాళ్ళిద్దరు ఉన్నారు. చూసి ఓకే అనుకున్నారు. మ్యారేజ్ కూడా ఫిక్స్, అంటే ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకొని 6 monthsకి 1 yearకి మ్యారేజ్ అని అనుకున్నారు. అట్లనే మేము ఇంకా తను నన్ను ఇష్టపడ్డాడు, నేను తను ఇష్టపడ్డా. సో నాకు డాడీ లేడు. ఇంకా కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటుండే. ఎక్కడికి వెళ్ళినా తోడుగా రావడం, సంథింగ్ అన్నీ బాగానే చూసుకుంటుండే. అయితే ఏమైందంటే, అంటే కేరింగ్ అంటే ఇప్పుడు మీ నాన్న లేరు. ఓకే. మీ అమ్మగారు ఏం చేస్తారు? మమ్మీ అప్పుడు కంపెనీలో చేసేది. ఓకే. నేను బట్టల షాప్లో చేసేదాన్ని. మీరిద్దరేనా? అమ్మ నువ్వేనా? మమ్మీ నేనే. ఇంకెవరు లేరు. ఓకే. అయితే ఏంటంటే దీనికి కొంచెం డ్రింక్, స్మోక్ అలవాటు ఉంది. అయితే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుంటాడు మా అన్నయ్య. సో తన్ని మీట్ అవ్వడానికి పిలిచాడంట. ఇట్లా బయటికి వెళ్దాం రా అంటే వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తే డ్రింక్ చేస్తే అనుకున్నాడంట. అంటే తను ఎలా ఉంటాడని చెక్ చేయడానికి మా అన్న వెళ్ళారు, అది నాకు తెలీదు. అయితే నా దగ్గరికి వచ్చి చెప్పిండు, నీకు ఆ అబ్బాయి అంటే ఓకేనా అంటే ఓకే అని చెప్పిన. ఎందుకు ఓకే అనుకుంటున్నావు అంటే, సంబంధం కదన్నా, చేసుకుంటే ఎవరు లేరు కదా, చేసుకుంటే మనకి ఉంటారు కదా తోడుగా అనేసి అనుకుంటే, అసలు వద్దు, తను డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, ఎలా నాకు నచ్చట్లేదు, వద్దు వదిలేసి అని చాలా అన్నాడు. ఇంకా నేను అంటే వీళ్ళకి తెలియకుండా ఫోన్ మాట్లాడినా. ఒకసారి అన్నకు దొరికిపోయినా. అంటే నేను వద్దన్నాక కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఫోన్ అని ఒకసారి కొట్టిండు మా అన్నయ్య నన్ను. ఫోన్ లాక్కున్నారు, సిమ్ తీసేసిరు. ఇంకా తనకి నాకు చాలా డిస్టర్బెన్స్. పెద్దమ్మ వాళ్ళకు. ఓకే. అయితే ఫోన్ లాక్కున్నారు. ఇంకా జాబ్కి కూడా వద్దంటున్నారు అన్నయ్య వాళ్ళు. మమ్మీ చేసిద్ది, నువ్వు ఇంట్లోనే ఉండు అంటే, ఏం లేదు అన్నయ్య, నేను తనతో మాట్లాడకని నేను చేసుకుంటా జాబ్ అని చెప్తే సరే అని పంపిర్రు. మళ్ళీ మమ్మీ ఫోన్ చిన్న ఫోన్ ఉండే, కీప్యాడ్ ఫోన్తో ఒకసారి నేను నార్మల్గా మెసేజ్ చేసి ఇట్లా నాకు ఇంట్లో ఉన్నా, నాకు బోర్ వస్తుంది, కలుద్దాం అది ఇది అంటే తను వచ్చిండు. అంటే నేను ఫోన్ మాట్లాడినప్పుడు మా అన్నకు దొరికిపోయినా, అప్పుడు కొట్టిండు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పిండు, వార్నింగ్ ఇచ్చిండు, ఇంకోసారి నాతో మాట్లాడితే బాగుండదు అది అని చెప్పేసి. అప్పుడు మేము మల్కాజ్గిరిలో ఉండే. మల్కాజ్గిరి నుంచి నాచారంకి షిఫ్ట్ చేసిరు మమ్మల్ని మా అన్నయ్య వాళ్ళు. ఇంకా అతనికి నాకు చాలా డిఫరెంట్, అంటే ఇంకా మాట్లాడుకోలేదు. అన్నీ చెప్పిండు. అంటే తనను వదిలిపెట్టడానికి నన్ను చాలా దూరం చేసిండు అన్నయ్య. ఇంకా నేను నిజమే కావచ్చు, అలా ఉంది కదా స్మోక్ చేయడం, డ్రింక్ అనేసి నేను వద్దు అనుకున్నా. అంటే మాకెవరు లేరు కదా,
మంచి అబ్బాయి వస్తే పర్లేదు అనుకొని ఇంకా నేను తను దూరం పెట్టిన. తన లైఫ్లోకి నేను పోయిన తర్వాత వేరే అమ్మాయి ఎంట్రీ అయిందంట, అది నాకు తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ స్టోరీకి వెళ్ళే ముందు యాజ్ ఫ్రెండ్లీ వే, యాజ్ అనలిస్ట్ అనుకోకు, నీ ఫ్రెండ్ని అనుకో, రైట్? ముందు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది నీ ప్రేమ? ఎలా వచ్చాడు మీ ఇంటికి? అంటే తను మ్యారేజ్ సంబంధంకే వచ్చాడు. మేము అంటే మీ ఇద్దరం- బంధువులేనా? లేదు, అంటే మ్యారేజ్ చేసుకోవడానికి సంబంధం చూస్తారు కదా. ఓకే, సో అలా అంటే లవ్ అది మ్యారేజ్ లేదు. సంథింగ్ దానిలో నుంచి వాళ్ళకి వచ్చాడు. డాడీ లేరు, ఆహా. నాకు కూడా డాడీ లేరు. అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళంట. ఓ, తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళకి మాకే ఒక గల్లీ డిఫరెంట్. అంటే నాకు కూడా తెలీదు, కాకపోతే అమ్మాయి ఉంది కదా చేసుకుంటావా అని అంటే ఆ అబ్బాయి సరే వెళ్దామని అన్నాడంట మా ఇంటికి. ఓకే, మా ఇంటికి వచ్చారు వాళ్ళు, సంబంధానికి వచ్చారు. Okay. సంబంధానికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక నీ ఏజ్ ఎంత? ఏజ్ 19. 19 ఇయర్స్. అప్పటికి ఏం చేస్తున్నావు? చదువుతున్నావా లేదంటే job లేదు, నేను చేస్తున్నావా? 10th చదువు ఆపేసా, ఇంకా డాడీ లేరు అనేసి. ఓకే, అప్పుడు బట్టల షోరూమ్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, నువ్వే బ్రెడ్ అర్నర్వి, నువ్వే ఇంట్లో కష్టపడాలి. అవును. సో ఈ లోపే నీకు పెళ్లి సంబంధాలు చూడడం జరిగింది, నువ్వు ఓకే చెప్పావు. అవును. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే కదా ఇది. అవును. సో ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి మరి ఒక అన్న ఎందుకు అడ్డు చెప్పాడంటావు? అంటే మ్యామ్ అది అంటే మాకు ఎవరు లేరు కదా, వచ్చే అబ్బాయి మంచిగా వస్తే బాగా చూసుకుంటాడు అనేసి తను డ్రింక్ స్మోక్ మళ్ళీ కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నకి ఓకే, నచ్చలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు చూడడానికి, ఓకే చేశారు. సో ఈ జర్నీ ఎంతకాలం పాటు సాగింది అన్న వద్దు అనడానికంటే ముందు? 6 months. 6 months మీరు బాగానే మాట్లాడుకున్నారు. సో ఈ 6 months లో తను డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు అని నీకు తెలియదా? అంటే డ్రింక్ అంటే నార్మల్ గా చేస్తున్నాడు తెలుసు, కానీ అన్న మీట్ అవ్వినప్పుడు తినకు తెలిసిందంట ఆ అబ్బాయి తినకు సెట్ అవ్వడు అనేసి. సో అప్పటి నుంచి మమ్మల్ని ఇద్దరు దూరం పెట్టాలని చూసిండు అన్న. సో నీకేమనిపించింది? అన్నని పక్కన పెట్టేసాయి. సో పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, అవును. కలిసి ఉండాల్సింది నువ్వు, అర్థం చేసుకోవాల్సింది కూడా నువ్వే కదా తనని. సో అన్నని పక్కన పెట్టేసి నువ్వు కన్విన్స్ అయ్యే విధానంలో ఆయన్ని కన్విన్స్ చేయలేని విధానం ఏమై ఉంటుంది? నువ్వెందుకు అర్థం చేసుకోలేదు తనని? అంటే ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఇంకా ఎవరు లేరు మాకు చూసుకోవడానికి, అన్ననే కదా అన్ని విధాలుగా. సో తను చెప్పింది నమ్మిన, అంటే నా కోసమే చెప్తున్నాడేమో అంటే సో ఎట్లా. అక్కడ నువ్వు తప్పు చేసావు. నీకు నీ లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్, అవును. నీ అన్న కాదు కదా నీకు తోడుగా ఉండేది. సో యూ నీడ్ టు చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్. అక్కడ ఒక తప్పు చేసావు ఆల్రెడీ. ఆల్రెడీ పెద్దలు చూసిన సంబంధమే, అది ఓకే, గ్రేట్. ఈ జనరేషన్ లో పెద్దలు చూసిన సంబంధం అని చేసుకోవడం అంటే మౌనిక నిజంగా అది గ్రేట్, అది ఒప్పుకుంటాను. బట్ నువ్వు ఒక స్టెప్ ముందుకేసి నీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం కూడా నీ యొక్క స్టెప్ 2 అది. సో నువ్వు అర్థం చేసుకోవాలి, అన్నకి అర్థమయ్యేలా చెప్పాలి. అన్నా నేను మార్చుకుంటానని నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నకి? అన్నాను, బట్ ఇంకా తనకి నచ్చలేదు. చెప్పిన అన్న ఇప్పుడు సంబంధం చూసిందే కదా, చేసుకుంటే ఏం కాదు, ఒకవేళ చేసుకున్నాక మారుతాడేమో అంటే అసలు నాకు నచ్చలేదు, వద్దు, ఇంకా నేను మంచి అబ్బాయిని చూస్తా. అంటే అన్న మమ్మీ మాట్లాడుకుంటున్నారు, నా విషయం నా దగ్గర దాకా తేలేదు. నేను మమ్మీకి చెప్పిన, మమ్మీ చేసుకుంటా అంటే అన్న వద్దంటున్నాడంటే ఇంకా మమ్మీ ఏమన్నదంటే నేను కూడా ఏం చేయలేను అంటే మంచోడనే చెప్తారు కదా స్టార్టింగ్ లో. సరే అమ్మా నాన్న అన్న మాట వదిలేసేమా, నేను అదే అంటున్నా సోని, వాళ్ళ మాటలు వదిలేసాయి. సో నువ్వు తనని ఏం చూసి ప్రేమించావు అసలు? అంటే నేనంటే ఇష్టం ప్రేమించావా అసలు? తనకి. అంటే సంబంధం కదా, మ్యారేజ్ అనుకున్నాం, ఇష్టపడ్డా అంతే. ఓకే, కేరింగ్. అవును. ఓకే, ఓన్లీ ఫర్ కేరింగ్. అంటే ఆ తండ్రి స్థానంలో అతన్ని చూసుకొని నువ్వు ప్రేమించావు అంతే, అలా చూసుకుంటాడు అనుకున్నావు. ఫ్యూచర్ థింకింగ్ ఈజ్ ప్రాబ్లం ఇక్కడ. ఏంటంటే ఒక అబ్బాయిని మనం చూస్ చేసుకునేటప్పుడు లైఫ్ మొత్తం మనం అనుకోవాలి, దీంతో మనం ఎట్లా ఉంటాము, నేను ఏం అడ్జస్ట్ అవ్వాలి, తను నన్ను ఏం అర్థం చేసుకుంటాడు, ఇవన్నీ ఒకసారి నువ్వు అనుకుంటే నీ పెద్దలు నువ్వు ఒప్పించుకునేదానివేమో. ఓకే సోని, ఫస్ట్ టైం నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరేంటి? రాము. రాముని ఎప్పుడు చూసావు? ఎట్లా కలిసారు? ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు? తన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం, నెంబర్ ఇచ్చి వెళ్ళిండు. అలా ఫోన్ కంటిన్యూ చేసిన తర్వాత ఒక 1 week 10 daysకి అట్లా అంటే నార్మల్గా మా ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నాం. అంటే ఏమన్నాడంటే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం, ఒక 1 year తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, నేను సెటిల్ అవ్వాలి అది అని చెప్పిండు. నేను కూడా ఓకే అని చెప్పిన. ఒక 2-3 monthsకి మేము టెంపుల్కి వెళ్ళినాం. అంటే అప్పుడు నాకు చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానే తీసుకెళ్ళిండు. బట్ నేను ఏమన్నానంటే ఆల్రెడీ మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇట్లా
చాటునొద్దు పెళ్లి చేసుకోవడం, ఇంట్లో చెప్పే చేసుకుందాం అనేసి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అప్పుడు ఎందుకు అంత పర్సనల్ గా చేసుకో అంటే అంత తను అవసరం తీసుకెళ్ళిండు. ఏమొచ్చింది? తను తీసుకెళ్తే నువ్వు మీ ఇంట్లో చెప్పాలి కదా. అంటే మమ్మీకి తెలుసు టెంపుల్కి వెళ్తున్నా అని, తనతో వెళ్తున్నా అని తెలుసు, కానీ నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వస్తామని తెలుసు. తను మ్యారేజ్ చేసుకొని తీసుకొస్తా అని అనుకున్నాడు. ఎన్ని రోజులకి మీ అన్న వద్దన్నాడు? 6 months ఎబో అయిపోయింది. 6 months తర్వాత మీ అన్నయ్య ఆ, వద్దన్నాడు. మేము ఈ ఇప్పుడు 6 months లవ్ జరిగింది Okay. వీళ్ళిద్దరి మధ్య. సో గుడికి వెళ్ళారు, ఆ తర్వాత ఇంకెలా ఎలా మీట్ అయ్యారు తర్వాత మళ్ళీ? ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అంటే గుడికి వెళ్ళిన నెక్స్ట్ డే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చుకున్న అమ్మాయిని తను వద్దంటుంది అంటే వాళ్ళ అక్క కూడా ఏం చెప్పిందంటే, అమ్మాయికి ఇష్టం లేదు నువ్వేం చేయకు, తను ఓకే అంటేనే పెళ్లి చేసుకో లేకపోతే లేదు, ఎట్లాగో మీ వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని అంటే మా ఇంటికి తీసుకొచ్చిండు రిటర్న్. తీసుకొచ్చి మా మమ్మీతో మాట్లాడి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము అది ఇది అనేసరికి ఇంకా అన్న తిని ఫ్రెండ్స్ అయ్యారు. మా అన్నయ్య తిని ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇంకా అన్నయ్యకి నచ్చలేదు, అసలు వద్దు అంటాడు, తను నీకు సెట్ అవ్వడు, వద్దు, నేను మంచి అబ్బాయిని చూస్తా, అసలు అవసరం లేదు, అసలు ఇప్పుడు పెళ్ళే చెయ్యము, ఎవరు లేరని చేద్దాం అనుకున్నాం కానీ తను మంచోడు కాదని నాకు అర్థమైందని సో చెప్పేసి ఈ లోపు టెంపుల్ కి వెళ్ళడం, వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళడం అంతే. ఫిజికల్ గా ఏం రిలేషన్షిప్ ఏం ఏం లేదు. లేదు, జస్ట్ ఊరికే హాయ్ బాయ్ అవును. అట్లా. అంటే నేను జాబ్ చేసినప్పుడు పికప్ చేసుకోవడం అది జరుగుతుండే. ఇంకా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిందంటే టెంపుల్కి వెళ్ళాం, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం అంతే. సో మరి ఈ 6 months గ్యాప్ లో ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఏం మాట్లాడుకోలేదా మరి? Future అనుకున్నాం. గురించి. అంటే తను ఒక 6 months 7-8 months తర్వాత కార్ తీసుకున్నాడు. అంతకుముందు ఏదో కంపెనీ ఉండే తనకి. కార్ తీసుకున్న తర్వాత తను ఓన్ కార్ తీసుకొని డ్రైవింగ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే తను వాళ్ళ ఇల్లును కూడా సెటిల్ చేసి ఇక్కడ మమ్మల్ని సెటిల్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. టెంపుల్కి తీసుకెళ్ళింది మేము ఓన్లీ గుడికే పోయేసి వస్తాము అని అనుకున్నాం, కానీ పెళ్లి చేసుకుంటాడని నాకు తెలీదు. అక్కడికి పోయినాక పెళ్లి చేసుకుందాం ఇంటికి వెళ్దాం అనేసరికి అట్లా సడన్ ఆఫ్ ఎందుకు డిసిషన్ తీసుకున్నాడు? అది నాకు అందరి ముందు పెళ్లి చెప్పలేదు. నువ్వు అడగాలి కదా. ఇప్పుడు వన్ పెళ్లి అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే అన్నయ్య తిని కలిశారు కదా, సో మళ్ళీ అన్నయ్య ఏమైనా విడగొట్టడానికి ప్లాన్ చేశారేమో అని ఇట్లా గుడికి తీసుకెళ్లారేమో అని అనిపించింది. ఇంకా నేను ఏం అడగలేదు, అసలు వద్దు అన్న, మ్యారేజ్ వద్దు, మీ ఇంట్లో ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకున్నారు కదా, ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంక ఇంటికి తీసుకొచ్చిండు. నెక్స్ట్ డే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా తర్వాత మా అన్న చాలా దూరం పెట్టిండు నాకు తనకి. మేము మల్కాజ్గిరి నుంచి నాచారం షిఫ్ట్ అయినాం. ఒకసారి మా ఇంటికి పర్సనల్గా వస్తే కూడా అంటే నేను ఫోన్ మాట్లాడినా దొరికిపోయినా అప్పుడు అన్నయ్యకి కొట్టిండు. అసలు ఇంకా అతనికి నాకు చాలా డిఫరెంట్ ఉండే. మ్యాక్సిమం 3-4 months మాట్లాడుకోలేదు. తన గురించి చెప్పగానే నేను సరేలే ఇది నిజమేనేమో అనుకుని నేను దూరం అయిపోయినా, నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. ఆ అబ్బాయి యొక్క ఎబిలిటీ ఏంటి? తాగుతున్నాడు, ఆ టైంలో ఎలా ఉంటాడు, ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేసావు అసలు అబ్బాయిని? నాతో బాగానే ఉండేవాడు, అంటే డ్రింక్ చేస్తా అని తెలుసు. ఏంటంటే ఫస్ట్ మా ఇంటికి సంబంధం రాకముందు తనకి లవర్ ఉండేది. అవునా? లవర్ ఉండేది, తను మ్యారీడ్ అయిపోయింది. అంటే తన మేనమర్దలు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు నువ్వు తనని? తన మేనమర్దలు చెప్పిండు తను. మేము ఇలా కంటిన్యూ చేసిన తర్వాత నాకు మర్దలు ఉండే, నేను తను చేసుకుందాం అనుకున్నా, సో మ్యారీడ్ అయిపోయింది, ఇంకా నాకు మా ఇంట్లో సంబంధాలు చూసురు అని చెప్పేసి అన్నాడు. అది ఒకటి. ఇంకా మా తర్వాత ఎంతలా ప్రేమించావు అతన్ని? ఇప్పుడు ఈ 6 months లవ్ జర్నీ అంటే నాకు ఆ లవ్ అనేది అసలు నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఏమనుకున్నావు అసలు? అంటే అది అలా ఏం లేదు మ్యామ్, కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుండే, బాగా చూసుకునేవాడు, అనుమానం అనేది అది ఇదేం లేకపోయేది, అన్ని ఎక్కడికి వెళ్ళినా తోడుకొచ్చే రావడం. సో అబ్బాయికి ఫస్ట్ లవ్ వాళ్ళ మరదలు, మరి నీకు ఫస్ట్ లవ్ ఎవరు? నాకు తినవు. అంతేనా? చిన్నప్పుడు స్కూల్లో గానీ ఎవరు ప్రపోజ్ చేయడం గానీ? నో వన్. అంటే 9th class వరకు అట్లా అంటారు అమ్మాయిలు అన్నాక. లేదు 9th class వరకు డాడీ ఉండే. ఓకే. నేను ఎక్కడ ఉప్పుగూడలో చదువుకున్నా. ఓకే. 9th class వరకు డాడీ ఉండే, ఇంకా నాకేం తెలియదు. డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా తర్వాత నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా 10th కూడా అసలు పూర్తిగా చదువులో ఓపెన్ గా చేసా. ఎంతమంది మీరు ఇంట్లో? నువ్వే పెద్ద? నువ్వు ఒక్కదానివేనా? అక్క నేను. ఓకే. అక్కకి మ్యారీడ్, నేను చిన్నదాన్ని. మీ అక్క అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అక్కకి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. సో నువ్వు ఫస్ట్ లవ్ లో ఒక అబ్బాయిని అర్థం చేసుకోవాలి, లైఫ్ లోకి మనం ఇన్వైట్ చేయాలంటే క్వాలిటీస్ కొన్ని ప్రయారిటీ ఇస్తాం. ఒక అమ్మాయి
తాగొద్దు, స్మోక్ చేయొద్దు, వేరే అమ్మాయిని చూడొద్దు, మనకు కొన్ని ఉంటాయి, అవునా కదా? అవును. సో ఆల్రెడీ నీకు తాగుతున్నాడు, స్మోక్ చేస్తాడు అని తెలిసి కూడా ఇష్టపడ్డావు. అది ప్లస్ పాయింట్, చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు అర్థం చేసుకుని అవుతానని. సో ఇక్కడ ఏం జరిగింది, నువ్వు ఆ అర్థాన్ని మీ పేరెంట్స్కి కన్విన్స్ చేయలేకపోయావు అని మాకు అనిపించింది. మీ అన్నకి నువ్వు ఈ 6 నెలల జర్నీలో మీ ఫ్యూచర్ గురించి చాలా అనుకునే ఉంటారు. చక్కగా కలిసి ఉండాలి, పిల్లల్ని అవును. కనాలి, ఫ్యూచర్ని చూసుకోవాలి, ఒక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని సడన్గా పేరెంట్స్ వద్దనంగానే నువ్వు కొద్ది కన్విన్స్ చేసి ఉంటే బాగుండేదేమో అని మా అభిప్రాయం. అంటే ఇంక అప్పుడు నాకేం తెలియలేదు. వాళ్ళు చెప్పగానే నిజమే అనుకున్నాం మేము. అంటే అంటే మంత్స్ బయటికి వెళ్ళావు కదా ఆ అబ్బాయితో, మరి అంటే డ్రింక్ చేస్తాడని తెలుసు. డ్రింక్ చేస్తే సో తప్ప చాలా సార్లు చెప్పిన డ్రింక్ చేయకు, వద్దు, అది ఇది అంటే వాళ్ళ అన్నయ్యే కదా ముందు వద్దని చెప్పింది. మీ అన్నయ్య చేయడా, డ్రింక్ చేయడా? మీ అన్నయ్య చేయడా? చేసాడు. మరి మీ అన్నయ్య చేస్తే తప్పు లేదు, ఆయన కానీ చేస్తే ఏదో తప్పు మొత్తానికి వచ్చిందా? జరిగింది. నీ నీ యొక్క ఈ చెప్పట్లేదు, లవ్ ఏదో మ్యాటర్ లో ఏదో జరిగింది, బట్ నువ్వు బయట పెట్టట్లేదు. నీకు అన్ని Something తెలిసి happened. మాట్లాడినావు కదా, మళ్ళీ అన్నయ్య చెప్తే కొత్తగా నేను అన్నయ్య చెప్తే వదిలేసాను అంటే అంటే రీజన్ కాదు కదా. జస్ట్ ముందు అందుకే అన్న వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అనుకో. సో నువ్వు చెప్పే దాన్ని బట్టి చూసే వాళ్ళు కూడా సో ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుద్దా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నువ్వు ఓపెన్ అప్ అయితేనే ఆ లవ్ అనేది నీ యొక్క ఇంటెన్షన్ తో చెప్తేనే మాకు అర్థమవుతుంది కదా, మేము ఏదైనా సజెస్ట్ చేయగలం కూడా. సో మౌనిక గారు అన్నట్టు అబ్బాయి ఏ అబ్బాయి అయినా కానీ డ్రింక్ చేయొచ్చు, స్మోక్ చేయొచ్చు. సో అది నీ అన్న కూడా అయి ఉండొచ్చు అని నువ్వు అన్నావు. సో ఎందుకు అక్కడ క్లాష్ ఎందుకు వచ్చింది, ఎందుకు వద్దనుకున్నారు? ఇంకా డీప్ గా ఏమన్నా ఉందా? అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ అయిందా? సమ్ ఏంటి అసలు? అదే గొడవ అది ఇదేం కాలేదు. ఫస్ట్ తనకి మరదలు ఉందని ఒకటి తెలుసు. మళ్ళీ అన్న చెప్పిండు వద్దు నీకు సెట్ అవ్వడు అనేసి. ఐ మీన్ ఇంకొకటి ఏంటంటే మేము ఎంగేజ్మెంట్ పెట్టుకొని 1 ఇయర్కి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఎవరికి చెప్పకుండా గుడికి తీసుకెళ్లారు మ్యారేజ్ చేసుకుందామని. అక్కడ కొంచెం నాకు డౌట్ అనిపించింది. లేదు మౌనిక, మేబీ అవును, డౌట్ అనిపించినప్పుడు మరి 6 months ఎందుకు నువ్వు ఆయనతో లేదు మాట్లాడడం? విను ఒక్క నిమిషం. మేబీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అన్నారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ లవ్వర్. సో ఎప్పుడైనా క్లాస్మేట్స్ అక్కడ కూర్చున్నప్పుడు మనసులో మాటలు కానీ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. మేబీ తన లైఫ్ తర్వాత ఒక అమ్మాయి తర్వాత వచ్చింది అని చెప్పారు కదా, అమ్మాయి గురించి వాళ్ళ అన్నకి తెలుసుంటదేమో, అందుకే వద్దని వచ్చేమో. అంటే ఈ అమ్మాయితో మాట్లాడుతూనే ఆ అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడేమో, చేస్తున్నాడేమో అది మీ అన్నకి తెలిసిందేమో, అందుకే దూరం పెట్టి ఉండొచ్చు కదా. నీతో ఎప్పుడైనా అన్న డిస్కస్ అభిప్రాయం. చేశాడా మీ అన్నయ్య ఇట్లా సమ్ ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అట్లా అని? అలా ఏం చెప్పలేదు. సో నీకు ఆ నమ్మకం ఉందా తన మీద? అసలు ముందు చెప్పు. ఇవన్నీ కాదు, నీకు ఎంత నమ్మకం ఉంది ఆ, తన మీద, అంటే రాము మీద? నమ్మకం ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు డ్రింక్ చేస్తున్నప్పుడు కాల్ వచ్చింది అని చెప్పారు ఒకసారి. అయితే తను వాష్రూమ్కి వెళ్తే మా అన్న కాల్ లిఫ్ట్ చేస్తే బేబీ సంథింగ్ రీజన్. మరి ఎందుకు చెప్పలేదు నువ్వు స్టార్టింగ్ లో? అంటే తన్నే చెప్పారు కదా. నువ్వు ఓపెన్ గా చెప్తేనే కదా అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఏంటి తప్ప అయిందా నీదా అని తెలిసేది. సో ఇప్పుడు విక్టిమ్ నిజంగా మోసపోయింది సోనీ అనే చెప్పాలి. దాని తర్వాత ఏమైంది? అన్న చెప్పిన తర్వాత ఫోన్ చేసిన అంటే ఇట్లా ఫోన్ కావాలి నీది ఒకసారి అది ఇది అంటే తనకి డౌట్ వచ్చింది. ఇన్ని రోజులు ఫోన్ అడగలేవు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అది ఇది అంటే నాకు కొంచెం పర్సనల్స్ ఉన్నాయి అవసరం అది ఇది అని చెప్తే తను ఇవ్వలేదు. ఇంకా నేను చెప్పిన మీరిద్దరు ఇట్లా డ్రింక్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు అమ్మాయి ఫోన్ చేసిందంట, మా అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసిండు అది ఇది అంటే తను ఏమన్నాడంటే మా మర్దల్ మ్యారీడ్ అయిపోయింది కదా నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నాడు. నేను లైట్ తీసుకున్నా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చెప్పిన మాటలు ఎక్కువ విన్నా. అంటే నాకు ఎవరు లేరు కదా, తిను అన్న కదా, తను చెప్పినట్టు వింటే లైఫ్ ముందుకు పోతుంది కదా అనుకొని విన్నా. నాకు అనిపించింది అన్న చెప్పిందే కరెక్ట్ ఏమో, దీన్ని ఈయన దూరం పెడితేనే నా లైఫ్ సెటిల్ అవుతుందేమో, ఇంత చిన్న వయసులో మోసపోవడం ఎందుకు అనేసి తను దూరం పెట్టా రామ్ని. తను లైఫ్లో ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలీదు. సో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనే లోపు అమ్మాయి అంటే వచ్చేసి ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడట్లేదు 6 months తర్వాత. అంటే ఇది నువ్వు చెప్పిన ఎక్కడికి వెళ్ళావు ఆ తర్వాత? అక్కడే ఉన్నావా? అక్కడ ఇంకా మారు పక్క పక్కన గల్లే కదా ఎప్పుడు లేదు లేదు కలుసుకోవడం కానీ? వెళ్ళలేదు. అంటే నేను ఫోన్లో అడిగాను కదా, ఒకసారి నాకు ఫోన్ కావాలంటే ఫోన్ ఇవ్వలేదు. సరేలే అని చెప్పేసి నేను ఫోన్ చేయలేదు. ఇంకా ఫోన్ అడిగావు, ఓకే. దాని తర్వాత ఏమైంది? నేను ఫోన్ అడిగితే ఇవ్వలేదు.
మళ్ళీ కొంచెం అవాయిడ్ చేయడం జరిగింది. ఫోన్ అంటే ఎందుకు ఆయన అడుగుతున్నావు? అవాయిడ్ చేశాడా నువ్వే చేశాడా? తనే చేశాడు. అంటే ఫోన్ ఎందుకు అడుగుతున్నావు? ఇన్ని రోజులు అడగలేదు కదా! అంటే నార్మల్‌గా అడిగినా కూడా అంత క్లారిటీగా ఫోన్ ఇవ్వు అని చెప్పలేదు కదా! ఇప్పుడు ఎందుకు అంత డౌట్‌గా అడుగుతున్నావు? అంటే నేను ఇంకా ఓపెన్‌గా చెప్పిన. మొన్న ఇలా ఫోన్ ఎవరో అమ్మాయి చేసిందంట, అన్నయ్య లిఫ్ట్ చేశారంట, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అది ఇది అంటే అది ఇంటికొచ్చినా ఇదంతా ఫోన్‌లోనే. కన్వర్సేషన్. ఫోన్‌లోనే. అట్లనే ఒక 2 డేస్, 3 డేస్ గొడవ అయింది ఇద్దరికి ఫోన్‌లా. అయిన తర్వాత లాస్ట్‌కి ఏం చెప్పిండంటే అంటే అసలు గొడవ అంటే అంటే ఎట్లా మాట్లాడుకున్నారు ఇద్దరు? అంటే కొంచెం నేనే అన్నా, "నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా? వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? అసలు ఏంది చెప్పు? నేను మా అన్న చెప్తే కూడా వినలేదు. నువ్వు కావాలనుకున్నా. ఇప్పుడు మళ్ళీ అది నిజమే అయింది. నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తెలిసింది." అది ఇది అని చెప్పేసి కొంచెం గొడవ అయింది ఇద్దరికి. ఆయన ఏమన్నాడు దానికి ఆ మాట అంటే? ఇక్కడ ఇఫ్ హీ ఈస్ కరెక్ట్, తను రావాలి కదా ఇంటికి. ఇంటికొచ్చి నేను తప్పుడు పనులు చేయలేదు, నువ్వు నాకు కావాలనుకున్నాను, కానీ ఇట్లా క్రియేట్ చేస్తానని తనకు చెప్పుకోవచ్చు కదా తనైనా వచ్చి. అవును. ఈ రాము అనే వ్యక్తి ఇంటికొచ్చి ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం ఉంటుంది కదా. లేదమ్మా నేను ఇలాంటి దాన్ని కాదని నేను ఎందుకు నిరూపించుకోలేకపోయాడు? ఇంకా ఫోన్‌లోనే గొడవ అయింది మ్యామ్. ఇంకా ఇంటికి రాలేదు. అసలు బయట కలుద్దామంటే కూడా రాను, వర్క్ ఉంది అది ఇది అని చెప్పిండు. ఫోన్‌లో గొడవ అయిన తర్వాత ఇంకా నేనే సరే వద్దులే, ఇంకా ఒకవేళ తనుకి నేను ఇష్టం ఉంటే తను మాట్లాడతాడు ఫోన్ చేసి, లేకపోతే ఇంటికొస్తాడు అని అనుకున్నా. కానీ రాలేదు. ఆ తర్వాతకి కొంచెం దూరం అయిపోయినాం. ఫోన్ లేదు, ఏం లేదు. అంటే ఎన్ని మంత్స్ దూరం పెట్టావు? అట్లా 20 డేస్, మాక్సిమం days. 1 మంత్ అట్లా. 1 మంత్ ఫోన్ చేయలేదు. ఇంకా నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నా. అప్పుడే తన లైఫ్‌లోకి ఎవరో అమ్మాయి వచ్చిందని తెలుసు అంతే. అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి ఒక జాబ్ చేస్తున్నావు కదా, అక్కడికి అదే కంటిన్యూ అయ్యావా? అదే కంటిన్యూ అయ్యా. ఓకే. తను తను కార్ ఏదో డ్రైవర్. కంపెనీ ఉందన్నావు కదా? అంటే కంపెనీ అయిపోయిన తర్వాత నేను పరిచయం అయిన తర్వాత కార్ తీసుకున్నాడు, ఓన్ కారు. ఆ Okay. కార్ డ్రైవింగ్ చేసేవాడు. ఎవరో అమ్మాయితో రిలేషన్‌షిప్ ఉందని తెలుసు. అంటే నన్ను దూరం పెట్టినాక మేమిద్దరం గొడవపడి దూరం నీకెలా అయిపోయినాక. తెలిసింది రిలేషన్షిప్ గురించి? అంటే వాళ్ళ అక్క వాళ్ళు నాతో మాట్లాడతారు. ఓకే. వాళ్ళ అక్క వాళ్ళు నాతో మాట్లాడతారు. నేనే చెప్పిన. అంటే వాళ్ళు అడిగిర్రు ఫోన్ చేస్తున్నాడా అంటే చేయట్లేదు, మాట్లాడుకోవట్లేదు అంటే, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిండు అని చెప్పేసి అన్నారు. కాదు సోని, ఇప్పుడు నువ్వు గ్యాప్ తీసుకున్న తర్వాత, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నాడని తెలిసింది. కానీ నువ్వు ఒక అబ్బాయిని నమ్మి ఒక 6 months జర్నీ చేసి అర్థం చేసుకుని ఒక ఫ్యూచర్ కోసం ఆలోచించిన మీ ఇద్దరిలో నీకు ఎప్పుడు ఇతను రాంగ్ అని, లేదా నీకు ఎప్పుడు అనుమానం రాలేదా తన మీద? అంటే అనుమానం అనేది రాలేదు. ఫోన్ అయితే వాళ్ళ మరదలతో మాట్లాడుతుంది నిజం. అంటే ఆల్రెడీ అమ్మాయికి మ్యారీడ్ అయిపోయింది కదా. నువ్వు అడగలేదా ఎప్పుడు? అంటే ఎందుకు మళ్ళీ పెళ్లి అయిపోయింది కదా? అంటే నేను కూడా వాళ్ళ మధ్యలో ఏం లేదు కదా, మర్దలు కదా అనుకున్నా. ఏం డౌట్ రాలేదు. సో అన్న చెప్పడం వల్ల, ఇక్కడ నేను ఫోన్ అడగడం వల్ల అక్కడ నాకు ఫోన్ ఇవ్వలేదు. అన్న చెప్పింది నిజమైంది. ఫోన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. దాంట్లో గొడవ అయింది. ఒక 1 month. అన్న చెప్పిన తర్వాత నీకు అనుమానం స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు ఏం చెప్పిన పిచ్చిదాని దగ్గర నమ్మేశావు. అంటే మరదలతో మాట్లాడుతుంది కూడా ఓకే, కానీ నేను వాళ్ళ మీద డౌట్ పడలేదు. అంటే మరదలని చెప్పారు కదా, లవ్ అది ఏం లేదు కదా. సో మాట్లాడేవాడు. అంటే నేను మాట్లాడకపోయేదని ఆయన ఒక్కడే మాట్లాడాడు. వద్దనుకున్నారు, అన్న వద్దనుకున్నాడు, దూరం పెట్టినాం. కానీ వాళ్ళ అక్క వాళ్ళతో ఎందుకు నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు తర్వాత? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తారు నాకు. అంటే ఇప్పుడు సంబంధం కదా, ఏం చేస్తున్నావు అది ఇది, డ్యూటీకి వెళ్ళావా అది అని నార్మల్ గా మాట్లాడతారు. అంటే తను ఫోన్ చేయించిండా వీళ్ళు చేసిరా తెలీదు. అయితే నేను ఈరోజు వీక్ ఆఫ్ లో ఉన్నా అక్క అని చెప్పేసి అంటే, తమ్ముడు కాల్ చేశాడా అంటే, మేము కాల్ మాట్లాడుకోవట్లేదు, మాకు గొడవ అయింది అని చెప్పేసి అన్నా. అవును, ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అనుకుంటే వాళ్ళకి ఏం షేర్ చేయాల్సిన అవసరం లేదు, అరేంజ్డ్ మ్యారేజే అనుకున్నారు. మరి అప్పుడు ఇట్లా చేస్తున్నాడండి అని వాళ్ళతో ఏం చెప్పలేదా? నేను ఫోన్ అడిగితే ఇట్లా గొడవ చేసుకున్నాడు ఇది చెప్పినాక తను ఏమన్నాడంటే, ఇన్ని రోజులు నీకు డౌట్ రాలేదు, ఇప్పుడు మీ అన్న చెప్పేసరికి మీ అన్న మాటలు నమ్మి నువ్వు ఫోన్ అడిగినావు కదా, తను ఫోన్ ఇవ్వలేడు కదా, సో నువ్వు డౌట్ పడుతున్నాడు. అయితే మరి ఇవ్వాలి కదా, మా ఇద్దరి మధ్యలో ఎందుకు అంత పర్సనల్? అయితే ఇప్పుడు డౌట్ పడుతున్నావు అని తను అనుకుంటున్నాడు. ఇప్పుడు మరి నువ్వేమనుకుంటున్నావు అంటే, ఒకటే మాట చెప్పినా మ్యామ్, నేను వద్దు అనుకుంటున్నా అని చెప్పిన. ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఒకసారి చూడు అని కూడా ఏం అడగలేదు, వేరే అమ్మాయిని తీసుకొచ్చిండు అని చెప్పారు. అప్పుడేనా? అప్పుడే ఇంకా టోటల్ గా ఫస్ట్ నుంచి వేరే అమ్మాయిని తీసుకొచ్చి రాము క్యారెక్టర్ గురించి అనలైజ్ చేసుకుందాం. రాము డ్రింకర్, స్మోక్ చేస్తాడు. అంతకు ముందు కూడా లవ్ స్టోరీ ఉంది మరదలతో. నీకు అది చెప్పుండొచ్చు, మరదలు ఉండొచ్చు, మేబీ ఇంకా మరదలు తెలియదు.
మరదలు ఎందుకంటే ఉండొచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూడా మరదలను చెప్పుకోవచ్చు, తెలియదు. నిన్ను నమ్మించడం కోసం. సో తినేంటి, ఫాదర్ లేడు, కేర్ తీసుకుంటే చాలు, ఎట్లయినా ఏ అమ్మాయికైనా ఏం కావాలి, ముందు కేర్ కావాలి, కేర్ తీసుకుంటే చాలు ఏమైనా పడిపోతుందని ఒక ఇంటెన్షన్తో అబ్బాయిలు ఉంటారు. సేమ్ అదే అప్లై చేశాడు. తిని కాకపోతే లైక్ ఆప్షన్, ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్స్, వెనిలా ఫ్లేవర్, ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్లో మనం మన ఇష్టమైన ఫ్లేవర్ తీసుకుంటాం. అలా ఒక ఆప్షనల్గా చూస్ చేసుకున్నాడు నిన్ను. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే, సో నువ్వు ఈ 6 నెలలు తీసుకున్నా తనని అర్థం చేసుకోలేకపోయావు, అనుమానించలేకపోయావు, ట్రస్ట్ చేసావు. ఫస్ట్ నువ్వు చేసింది గుడ్డిగా నమ్మడం ఒక అబ్బాయిని. మనం ఫ్యూచర్ ఒక లవ్ కావాలనుకున్నప్పుడు యాక్టివిటీస్ త్రూ ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, నాతో ఎలా ఉంటున్నాడు, ఆ యాక్టివిటీస్ త్రూ ఒక అమ్మాయి ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలి. మన విషయం, మన పర్సనల్, మన లవ్, అది అనలైజ్ చేసుకుంటే నువ్వు ఇంత బాధపడేదాన్ని కాదు. ఇప్పుడు 6 నెలలు కాదు కదా, 1 నెలకే నువ్వు దూరం పెట్టేదానివేమో. అన్నీ అర్థం చేసుకున్న దానివి ఒక్క విషయంతో ఎందుకు వదిలేసావు నువ్వు? అంటే నాకు డౌట్ వచ్చింది, ఫోన్ ఇవ్వలేదు. ఫోన్ ఒకటే రీజనా? ఫోన్ ఇవ్వలేదు మళ్ళీ ఇక్కడ. ఓకే, మీ అన్నయ్య చెప్పాడు, నువ్వు ఫోన్ అడిగావు, అయిపోయింది, అనుమానించారు. అంటే ఆయనని ఎన్ని మంత్స్ నువ్వు దూరం పెట్టావు? 1 month, 1.5 month. 1.5 month లో ఆయన ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఈ గ్యాప్ లో మరి నువ్వు, అంటే నీకు మళ్ళీ సంబంధాలు రావడము, లేదు నువ్వు ఎవరితోనైనా మాట్లాడడము, అలాంటివి ఏం జరగలేవా? లేదు, ఏం జరగలేదు. ఇంకా నేను డ్యూటీ చేసుకుంటూనే పోయినా. ఇంకా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేస్తుంది. అంటే తిను ఇంత అంటే 6 months తినతో ట్రావెలింగ్ చేసిన కదా, రోజు రోజుకి అంటే నా మీద ఈయన డౌట్ పడుతున్నాడు, తన మీద నేను డౌట్ పడుతున్నాను అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనతో దూరం పెట్టడం ఉన్నా. జాబ్ చేసుకుంటూనే పోయినా. ఇంకా తను లవ్ చేయాలి, తను ఇష్టపడాలి. లేదు తెలిసి తెలియని వయసు, 10th class చదివి మేబీ ఒక 19 years అప్పుడు నువ్వు లవ్ చేసేటప్పుడు. మేబీ ఐ మీన్ ఇట్స్ నాట్ లవ్, నేను లవ్ అన్నాను దాన్ని. పెళ్లి లవ్ అన్నాను దాన్ని, నీకు పెళ్లి చేసేయాలి అని ఒక బాధ్యతతో తీసుకొచ్చిన ఒక సంబంధం. సో దాన్ని నువ్వు నమ్మి తనతో ట్రావెల్ చేసి చేసుకుందాము అని ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆ ట్రావెలింగ్లో తనని అర్థం చేసుకోకపోవడమే, ఇట్లాంటి వాడు అని. సో అది అయిపోయింది, ఏదో అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైంది? అమ్మాయి వచ్చింది, ఇంకో అమ్మాయి వచ్చింది తన లైఫ్. అంటే ఆ అమ్మాయిది మీ ఊరేనా లేకుంటే వేరేనా? అమ్మాయిది నిజామాబాద్. ఓకే, నిజామాబాద్. ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు అంట. ఒక 15 days కలిసి ఉన్నారు, అంటే ఒక్కింట్లోనే. అంటే రాము వాళ్ళ అమ్మకి చెప్పిండంటే ఇట్లా అమ్మాయిని తీసుకొచ్చిన, నేను చేసుకుంటా పెళ్ళి అనేసి. సో అక్కడ ఏంటంటే అమ్మాయికి మ్యారీడ్ అయింది, ఫస్ట్ మ్యారీడ్ అయింది, ఎవరికి తెలియదు. ఓకే, బట్ ఈ రాము 1 month గ్యాప్ లోనే ఈ అమ్మాయిని ఎట్లా పరిచయం చేసుకున్నాడు, ఎట్లా మాట్లాడాడు కదా? నేను ఆల్రెడీ అంటున్నా, ఇది ఆయనకి కొత్త కాదు, ఆవిడకి తెలియడమే కొత్త. నాకు తెలియదు, తనకు తెలియదు. బట్ ఈ వ్యవహారాలు వద్దనుకుంది జరుగుతూనే ఉన్నాయి కాబట్టి లైట్ తీసుకున్నాడు. ఓకే, దాని తర్వాత ఏమైంది? ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు, 15 days ఆ అమ్మాయితోనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం అనలేదా? ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళాము, ఆ అమ్మాయితో 6 నెలలు తిరిగావు, ఎక్కడ పడితే అక్కడికి పెళ్లి చేసుకుంటానన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కొత్తగాని వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ అబ్బాయితో అనడం కానీ, వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా నీతో మాట్లాడతారు బానే, అంటే వాళ్ళైనా కూడా గిట్లా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడమ్మా మరి ఏమైంది అని అసలు ఏం మాట్లాడలేదా? అంటే వాళ్ళ అక్క వాళ్ళ అమ్మతో మాట్లాడకపోయేదాన్ని నేను. వాళ్ళ అక్క వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు డౌట్ పడుతున్నావా అని చెప్పింది నాతో. నువ్వు డౌట్ పడుతున్నావంట, ఇన్ని రోజులు బాగానే ఉన్నావంటే ఇప్పుడు డౌట్ వస్తుందని అంటున్నాడు, నాకు వద్దన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పారు వాళ్ళు. అంటే తను నన్ను వద్దనుకున్నాడు అని చెప్పారు, నిన్ను వద్దనుకున్నాడు, వేరే అమ్మాయిని తీసుకొచ్చిండు అని చెప్పారు. ఇంకప్పటికి లాస్ట్ వాళ్ళతో నేను కాల్ మాట్లాడడం, మళ్ళీ నేను రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ఫ్యూచర్ అనుకున్న అమ్మాయితోనే నేను ఇట్లాంటి వాడిని అని చెప్పుకునేవాడు కుటుంబ సభ్యులకి ఏం చెప్పుకుంటాడు చెప్పు? వాళ్ళ అక్కకి ఏం చెప్తాడు, నేను ఇంకో అమ్మాయిని ప్రేమించుకుంటున్నాను ఈ లోపే? సో ఈ గ్యాప్ కూడా మెయింటైన్ చేయకుండా ఇంకో అమ్మాయి వచ్చిందంటే ఆ క్యారెక్టర్ని మనం ఊరికనే అనలైజ్ చేసుకోవచ్చు. రీనా గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ అమ్మాయితో మాట్లాడారు, చెప్తున్నా కదా, మాట్లాడారు. వాళ్ళకి కూడా లైట్ ఈమె కాకుండా ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో నువ్వు అనుకున్నావు నేను మంచి ఫ్యామిలీలోకి వెళ్ళాలి, నాకు మంచి అబ్బాయి కావాలి అనుకున్నావు, బట్ అంతేం లేదు అక్కడ. ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తే పెళ్లిళ్ళు, ప్రేమలు
పేరెంట్స్ చేతుల్లో లేవు మౌనిక. దే ఆర్ డిసైడింగ్ దర్ ఫ్యూచర్. అది ఎట్లయినా పో, సావైనా పో, నువ్వు ప్రేమకైనా వెళ్ళు, పెళ్ళికైనా వెళ్ళు. దాని తర్వాత ఏమైంది? తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. తీసుకొచ్చుకున్న తర్వాత తను సూసైడ్ చేసుకున్నారు. వాట్? తీసుకొచ్చుకున్న తర్వాతనే ఎందుకు? అంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్. ఓకే. ఇంట్లో ఎవరికి తెలీదు, అసలు రామ్కి కూడా తెలీదు. ఓకే. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తాము అనుకునే టైంలో తిను వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంది. కాల్ మాట్లాడుతుంటే తిను విన్నాడంట, ఇలా నేను ఇంట్లో వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటాను తీసుకొచ్చుకుండు అది ఇది అని ఏదో పర్సనల్స్ మాట్లాడుకుంటే రాము విన్నాడు. విని ఇంకా అక్కడ ఏమనుకున్నాడో తెలీదు, అసలు డోర్స్ కూడా ఏం పెట్టుకోలేదంట, సూసైడ్ చేసుకున్నాడు. అవును, ఇప్పుడు ఇంకా పెళ్లి కాలే కదా వాళ్ళిద్దరికి. అలాంటప్పుడు నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నన్ను ఎట్లా చీట్ చేస్తావు అని అబ్బాయిని అడగొచ్చు అబ్బాయి అడగొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకు కథ చెప్పింది. ఆ, ఇప్పుడు సూసైడ్ అనేది ఇప్పుడు మనకు డౌటే. ఆ. మళ్ళీ అక్కడి నుంచి తీసుకో. అంటే ఆ అమ్మాయికి మ్యారీడ్ అయింది తెలియదు కదా. ఎక్స్ప్రెషన్ మార్చు. ఇప్పుడు ఇన్ని చేసిన అబ్బాయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ నీతో పెళ్లి చూపులు అన్నాడు, వాళ్ళ మరదల్ని లవ్ చేశాడు, ఇప్పుడు అమ్మాయిని 15 రోజులు ఆవిడతో ఉండి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇన్ని చేసిన అబ్బాయి అంత సడన్ గా ఏదో నేను పవిత్రంగా ఉన్నాను, ఒకే అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి నన్ను చీట్ చేసింది అన్నట్టుగా సూసైడ్ చేసుకోవడం ఏంటి అసలు? అది తెలియదు మ్యామ్ నాకు. అంటే అక్కడ అమ్మాయి మోసం చేసింది, నేను కూడా దూరం పెట్టినాను కదా. నేను అనుకున్నాను ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత 6 monthsకి నాకు తెలుసు. అంటే అది ఎలా అంటే ఒకటే ఊరు పక్క పక్కన కదా. లేదు లేదు, మేము మల్కాజిగిరి నుంచి నాచారం షిఫ్ట్ అయినాం కదా. ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారు. అంటే మేము తినతో రిలేషన్ ఉన్నప్పుడే మేము అక్కడ, అంటే మా అన్నయ్య తిని కలిసినప్పుడే మేము అక్కడ షిఫ్ట్ అయిపోయినాం. మల్కాజిగిరికి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. 6 monthsకి తెలుసు. అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉన్నా నేను రాముకి, ఫోన్ కలవట్లేదు. ఎందుకు ఫోన్ కలవట్లేదు అనుకుంటా ఇంకా వాళ్ళ, అంటే మేము మల్కాజిగిరికి వెళ్తుంటే వాళ్ళ అక్క కనిపించింది. అక్క ఏంటి ఫోన్ కలవట్లేదు రాముదంటే, రామ్ చనిపోయాడని చెప్పారు. ఎందుకు అక్క అంటే, ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయిన విషయం మాకు ఎవరికి తెలీదు, వాడికి కూడా చెప్పలేదంట. సో తను ఎవరితోనో పర్సనల్గా మాట్లాడుకుంటే వాడు విన్నాడంట, ఇంకా ఏం చెప్పలేదు మాకు, మేము అక్కడే ఉన్నాం, పెళ్ళి ఎప్పుడు చేయాలనుకుంటున్నాం అనేసరికి తను వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అని ఒకటే చెప్పి ఇంక వెళ్ళిపోయింది, మాట్లాడలే నాతో. ఇంకా అది తెలిసినప్పటి నుంచి 1 month నేను బెడ్ రెస్ట్ తీసుకున్నా. ఇంకా అప్పటికి నాకు కాలు చేతులు ఇట్లా హైస్ అవ్వడం అది ఇది జరిగింది. సో ఒకేసారి మాట వింటే కష్టంగానే ఉంటుంది ఈ అమ్మాయికి అని. ఎందుకంటే ఫ్యూచర్ అనుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఆ టైం నేను కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అనుకున్నా, అంటే తను వస్తాడు అనుకున్నా. అంటే నాకు ఎవరు లేరని తెలుసు కదా, వస్తాడని వెయిట్ చేసిన. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు చెప్పేసరికి డ్యూటీకి వెళ్ళలే. ఇంకా 1 month నేను ఇంట్లోనే ఉండిపోయినా, ఏం పని చేయాలి అది ఇది. సో టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సోని. అసలు తినలేదు నేను, మొత్తం ఆయన గుర్తుకొచ్చి. అంటే నేను అన్న చెప్పిన మాటలు వినకపోతే ఆ అబ్బాయి బతికుండేవాడేమో, నాతో ఉండేవాడేమో అని నువ్వు అనుకున్నావు. ఏడోకి యాక్చువల్లీ జరిగింది ఏదో జరిగింది సోని. ఇప్పుడు నువ్వు ఏడిచినంత మాత్రాన ఆ పర్సన్ రాడు కదా. అదే చెప్పాను, మనం ఫ్యూచర్ చూసుకున్న తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. అడ్జస్ట్ అయింది తను, తాగినా పర్లేదు, స్మోక్ చేసినా పర్లేదు, మరదలు ఉంది, ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది అని తెలిసినా కూడా తను అడ్జస్ట్ అయింది. చూసావా, అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. వాల్యూ ఎమోషన్స్ ఆ ప్రేమ. సోని ఏడవకబ్బా, నీ సైడ్ నుంచి నువ్వు క్లియర్ గానే ఉన్నావు. ఆ అబ్బాయి తాగుతాడు, స్మోక్ చేస్తాడు, ఇంకో అమ్మాయి ఉంది, లవర్. అంటే నేను అక్కడ ఏమనుకున్నానంటే, అన్న చెప్పిన మాటలు వినకుండా తను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తే అట్లా చేసుకోకపోతుండనేమో అని ఒక డౌట్ వచ్చింది. ప్రతి వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు, నీకు లవర్ ఉందా అది ఇదంటే, ఉండే కానీ ఇప్పుడు లేడు, చనిపోయాడు అని చెప్పి. అంటే నా వల్లే. నీ వల్ల నువ్వెందుకు అనుకుంటున్నావు? అంటే తను అవాయిడ్ చేయకపోతే ఆ అబ్బాయి లైఫ్ లో ఒక అమ్మాయి రాకపోతుండే. ఆ అమ్మాయి నువ్వు రాకముందు నుంచే ఉంది కదా సోని. మర్దలు ఉండి వెళ్ళిపోయింది, సెకండ్ ఇది సంబంధం. నీతో మాట్లాడుతూ ఆ అమ్మాయితో కూడా అంత ఈజీగా, ఇప్పుడు నువ్వు అవాయిడ్ చేసిన 1 monthకే ఒక అమ్మాయిలో అంత ఫ్రీగా ఉండి భర్తలను వదిలేసి ఇంకో ఉండడు కదా. అంటే నా ఫీల్ అది. నేను అనుకున్నా నా దగ్గర ఉన్నప్పుడైతే ఏ కాల్స్ అవి ఏమి రాకపోయేది. అంటే నేను దూరం పెట్టడం వల్ల వాడు మైండ్ సెట్ చేంజ్ అయిందా ఏంటో. ఒకవేళ నేను ఉంటే అమ్మాయి రాకపోతుండేనేమో. సోని, దూరం పెట్టడం వల్ల కాదు, అక్కడ
నువ్వు ఎప్పుడైతే మీ అన్న నీకు ఈ విషయం చెప్పాడో అప్పుడే నువ్వు ఆయన ఫోన్ అడిగావు. అవును. అప్పటికి ఆ అమ్మాయి రాలేదని నువ్వు అనుకుంటున్నావు. ఉమ్. మరి ఆ అమ్మాయి లేకుంటుంటే నీకు ఫోన్ ఇచ్చేవాడు కదా, అవునా కదా? ఫోన్ ఇయ్యలేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి? నమ్మకం కావాలి, అవును. అవునా కదా? మరి ఆ నమ్మకాన్ని ఆయన నీకు ఇవ్వలేనప్పుడు ఆయన తప్పు చేస్తున్నట్టే కదా అక్కడ. సో నీ సైడ్ నుంచి నువ్వు క్లారిటీగానే ఉన్నావు, క్లియర్ గానే లవ్ చేసావు, నాకు నాన్నలాగా వచ్చాడు అనుకున్నావు, హస్బెండ్ అనుకున్నావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అన్ని అనుకున్నావు. బట్ ఆయన సైడ్ నుంచి ఏంటంటే నీతో మాట్లాడుతూనే ఇంకో అమ్మాయిని కూడా ట్రాక్ లో పెట్టాడు ఆయన. అది నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. బట్ నీకు బాధ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ట్రూగా లవ్ చేసావు, నీకు బాధ ఉంటుంది, కాదనలేరు. బట్ ఇంకా జరిగిందని గుర్తు చేసుకుంటూ ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా సోని. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను, నీతో ఉన్నప్పుడే అంటే వాళ్ళ మరదను వదిలేసిన తర్వాత వాటెవర్ పెళ్ళైన తర్వాత నీ దగ్గరికి వచ్చాడు, నీతో 6 నెలలు మాట్లాడాడు, మళ్ళీ ఈ 6 నెలల గ్యాప్లోనే ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ నీతో అబద్ధం కూడా చెప్పాడు. బట్ ఇదైతే నీ వల్ల కాదు అని మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో నువ్వు ఇలాంటి అంటే డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ నేనేదో చేసుకోవాలి అని మాత్రం అలాంటి ప్రయత్నాలు అయితే ఏం చెయ్యకు అని మా సైడ్ నుంచి. రైట్, కరెక్ట్. ఒకసారి ఏంటి మమ్మీ అన్నది అంటే ఆ, అంటే ఏదో విషయంలో చెప్పింది మమ్మీ, రాము నీ వల్లే చనిపోయిండు అనేసి. మీ అమ్మగారే అన్నారు మమ్మీ చెప్పింది. అయితే అన్న ఏమన్నాడంటే ఇంకా మ్యారేజ్ అది ఇది ఇప్పుడు ఏం వద్దు, ఆల్రెడీ వాడు చనిపోయిండు కదా, అది ఇప్పుడే ఏం తినట్లేదు ఏం లేదు, తన మైండ్ కొంచెం ఫ్రెష్ అవ్వని అనేసి అన్న చెప్పినప్పుడు, ఇది బాగుంటే వాడు బాగానే ఉంటుండే, దీనివల్ల చనిపోయిండు అని చెప్పేసి మమ్మీ చెప్పింది. ఇంకా తను ఇచ్చిన గిఫ్ట్స్ ఉండే టెడ్డీ బేర్, మళ్ళీ గోల్డ్ రింగ్ చేయించిండు, అది కూడా ఎక్స్చేంజ్ చేసింది మమ్మీ. టెడ్డీ బేర్ పడేసింది, ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఉంది. ఇంకా అది నేను ఎప్పుడైనా యూజ్ చేద్దామన్నా కూడా ఇవ్వదు మమ్మీ, ఇంకా దూరం పెడుతుంది. అవసరమా, తనే లేడు, ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ ఎందుకు అవి ఇవి అంటది. సో వాళ్ళ బాధ ఏంటంటే నువ్వు ఇంకా ఆయన గుర్తులు నీ దగ్గర ఉంటే నువ్వు ఎక్కడ బాధపడి ఆయన గురించి ఆలోచించి ఇట్లా తినకుండా ఉంటావేమో అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. సో మమ్మీ ఇట్లా చేసిందని నువ్వు అలా ఫీల్ అవ్వకు. ఇప్పుడు ఆమెకున్నది కూడా నువ్వే కదా. అండ్ రామ్ గురించి నా గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అన్నారు, నువ్వు అలా చేయడం వల్ల నీ రామ్ చనిపోయిండు అది ఇదని చాలా మంది అన్నారు. నువ్వు మంచిగా తనతో మాట్లాడి ఉంటే, ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఉంటే ఉండేవాడేమో. ఇప్పుడు నువ్వు అందరూ చెప్పిన మాటలు విని మన దూరం పెట్టడం వల్లనే వాడు దూరం అయిపోయిండు, నీ వల్లే చనిపోయిండు అని వాళ్ళ ఫ్రెండ్. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ నాకు ఇక్కడ సికింద్రాబాద్లో కనిపించిండు. సో అన్నాడు, ఒకసారి మన ముగ్గురం ట్యాంక్ బండ్ వెళ్ళినాం గుర్తుకుందా అంటే, ఉందన్నా అంటే అప్పుడు రాము బర్త్డేకి వెళ్ళినాం. సో ఇప్పుడు వాని బర్త్డేకి వెళ్దామంటే కూడా రాము లేడు, నీ వల్ల వెళ్ళి అని చెప్పేసి అన్నాడు. సో అక్కడ ఇది కూడా చాలా ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఒక అమ్మాయికి అది ఊరు పరిస్థితి తీసుకుందాం మౌనిక. ఏదైనా సంఘటన ఇలా జరిగితే అది నీ వల్లే అని చాలా మంది ఇట్లాగే అమ్మాయిల మీద తోసేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా జరిగింది అదే. తను చనిపోవడానికి కారణం తిని కాకపోయినా ఈ కొన్నాళ్ళ గ్యాప్ వల్ల నీ వల్లే చనిపోయాడు అనే ఒక ఆరోపణ అయితే వేసేస్తున్నారు. తను కూడా అదే ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో తను చనిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. నువ్వు 24 గంటలు తనతో లేవు, మేబీ ఒక గంట అరగంట నువ్వు స్పెండ్ చేసి ఉంటావు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంకేదో కారణాలు అయి ఉండొచ్చు. నిన్ను ఆప్షనల్గా తీసుకున్నాడే కానీ నువ్వే లోకం అని అనుకోలేదు. ఎందుకంటే నువ్వే అది అనుకుని ఉంటే ఒక 15 రోజులకే వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండేవాడే కాదు. సో ఇవన్నీ కారణాలు చూసుకుంటే అది చాలా చిన్న మ్యాటర్. దట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ అని ఎవరైనా చెప్పొచ్చు. కానీ నువ్వు నీ ఇంటెన్షన్, నీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. అది నీ వల్ల కాదు. ఎప్పుడో వద్దనుకున్న అది మ్యాటర్ అయిపోయింది అది. సో మా సోని 24 గంటలు తనతో ఉండలేవు. ఎట్లయినా గడిపిన కొన్ని క్షణాలైనా తను నాకు కావాలి అనుకున్నావు, తను నిన్ను మోసం చేశాడు అని మేము అనుకున్నాము. సో జరిగింది ఏదో జరిగిపోయింది, నీ వల్ల కాదు అని నువ్వు చెప్పిన మాటలతో ఏదైనా కానీ తెలిసిపోతుంది అది నీ వల్ల కాదని. సో లైఫ్లో నెక్స్ట్ స్టేటస్ అంటే నెక్స్ట్ ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు? నీ స్టేటస్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? అంటే ఇప్పుడైతే సినిమా ఫీల్డ్ ఇది చేస్తున్నా. అవునా? ఇంకా మ్యారేజ్ లవ్ అదైతే ఇంకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీదకి ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఆల్రెడీ ఆ అబ్బాయితో అలా ఉంది కదా, అంటే గొడవ ఏదో పెద్ద గొడవ విడిపోలేదు, జస్ట్ అది సో ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే
ఫస్ట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నువ్వైనా కాల్ చేయలేదు. ఎందుకు కాల్ చేయలేదు? ఈగో అడ్డొచ్చిందా నీకు? సో అవును. ఆయనైనా నీతో విడిపోయిన తర్వాత మళ్ళీ సరే అమ్మా సారీ, ఏదో అయిపోయింది, పోనీ ఓ వేరే అమ్మాయితో ఉంటున్నానంటే నువ్వు వచ్చి కనీసం కలుస్తావేమో అనే ఇంటెన్షన్తో చేశాడేమో, ఆయనైనా వచ్చి సారీ చెప్పుకోవాలి. సో మీ ఇద్దరు రిలేషన్ మధ్యలో ఈగో అడ్డొచ్చింది. ఈగో వల్ల ఈ రిలేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమైంది? అంటే నేను ఏమనుకున్నానంటే ఫోన్ అడిగితే ఇవ్వలేదు కదా, సో ఆ కోపం మీదతోనే అంటే తను రేపో ఎల్లుండి వచ్చి మాట్లాడతాడు అని వెయిట్ చేసిన. సో ఏ రిలేషన్లో ఎవరో ఒకరు తగ్గాలి. ఎవరైనా తగ్గితేనే అది రిలేషన్ అవుతుంది. సో ప్రజెంట్ మరి చిన్నప్పటి నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము. ఇది కూడా ఒక పాఠం అనుకోవడమే, నీ లైఫ్లో ఒక లెసన్. దాన్నే పట్టుకొని దాంతోనే స్టిక్ అయిపోయి లేదు నాకు ఎవ్వరు వద్దు, నా లైఫ్ ఇంతే, నేను ఎవరిని నమ్మలేను అనుకోవడం మూర్ఖత్వం. మనసు అనేది ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుందిరా. సో మేబీ నచ్చొచ్చు రేపొద్దున. ఇప్పుడు ఇతను అలా ఉన్నాడేమో, రేపు ఫ్యూచర్లో అలా ఉండడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకేం కావాలో అతను నువ్వు తెలుసుకున్నావు ఆల్రెడీ, కానీ అతనిలో లేవు. నువ్వు ఇప్పుడు ప్రయారిటైజ్ చేసుకో. నెక్స్ట్ వచ్చే పర్సన్లో నాకు ఈ క్వాలిటీ ఉండాలి, నాకు ఇలా అయితేనే ఓకే, ఇలా ఉంటేనే నా ఫ్యూచర్ అని నువ్వు అర్థం చేసుకొని అలాంటి ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడితే ఆ లైఫ్ వేరు. అంటే అంత ఈజీగా నమ్మలేకపోతున్నా. ఆ, తనతో తిరిగినది అదంతా గుర్తుకొచ్చి అంటే రేపు కూడా వీళ్ళని నమ్మితే ఇలా చేస్తారేమో అని భయం వేస్తుంది. అందుకే అంటున్నా, దిస్ ఈజ్ అ చాప్టర్, నీకొక లెసన్ అది. సో దీని త్రూ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ నేను తీసుకోబోయే స్టెప్ ఎలా ఉండాలి, నేను ఎటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి నా లైఫ్ పార్ట్నర్గా అని నువ్వు ఇక్కడ నేర్చుకున్నావని నువ్వు అనుకోవడమే. ఇద్దరికిద్దరు ఈగోలకు పోయి ఎవరికి వాళ్ళే వస్తారులే అనుకోవడం మీరు చేతులారా మీరు చేసుకున్న తప్పు. నువ్వు వెయిట్ చేసావా లేదా తన కోసం? చేసావు. తను కూడా ఒక సారీ చెప్పి లేదమ్మా ఇట్లా జరిగిపోయిందని తను కూడా రాలేదు. చేతులారా ఈగోకు పోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఇక్కడ. సో నీకేమైనా కౌన్సిలింగ్ కావాలన్నా మేము ఇప్పిస్తాం, నో డౌట్. యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు గతాన్ని మర్చిపోవాలి. గతం ఒక గుణపాఠం అంతే. హ్యాపీగా మనం ఎవరైనా సంతోషంగా ఉండాలనుకుంటాం. పేరెంట్స్ నేను ఇట్లా చూడగలరా? అయ్యో మా వల్లే నా కూతురు ఇప్పటికి ఇంట్లో ఉండిపోయిందని ఎంత బాధపడతారా వాళ్ళు. నీ అన్నని గురించి నువ్వు ఆలోచించు, నా వల్లే నా చెల్లి ఇట్లా అయిపోయింది, లేదు అట్లా చేసుంటే వేరేలా ఉండేది. ఇప్పుడు వాళ్ళని బాధ పెడతావా నువ్వు? కాదు. లైఫ్ అనేది ఎప్పుడు లైఫ్ లైన్, అవకతవకలు కింద పైన మనం పడుతూనే ఉండాలి, లేస్తూనే ఉండాలి. ఆ హృదయం కూడా అంతే, చిగురుస్తూనే ఉంటుంది ఎప్పుడు. సో చక్కగా ప్రయోరిటైజ్ చేసుకో, నీకు ఏ వ్యక్తి కావాలి, ఎలాంటి క్వాలిటీస్ కావాలి చూసుకొని. అంటే ఆలోచన వస్తలేదు, అంటే మర్చిపోలేకపోతున్నా అప్పుడప్పుడు ఎందుకు మర్చిపోలేకపోతున్నా? అలాంటి థింగ్స్ ఏమైనా గిఫ్ట్స్ నీ దగ్గర ఉంటే కంటికి కనిపించకుండా తీసి పారేసే. అవి మనకు అవసరం లేదు, ఇప్పుడు నీ లైఫ్కి అవసరం లేదు. తనే లేనప్పుడు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ నీకెందుకు? అట్లాంటివి ఏమైనా కనిపిస్తే నీ ఫోన్లో నుంచి కానీ, నీ మనసులో నుంచి కానీ, నీ మైండ్లో నుంచి కానీ, నీ కంటికి కనిపించే ప్రతి వస్తువుని దూరం పెట్టు. హ్యాపీతో ఫ్రెండ్స్తో కొన్ని ట్రిప్స్ వెళ్ళి హ్యాపీగా నీ లైఫ్ని నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో దాన్ని ఎంజాయ్ చేయి. లేదు అనుకుంటే నా వల్ల కావట్లేదు అనుకుంటే మళ్ళీ మా దగ్గరికి రా, చక్కటి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఏమంటావు? నా వల్ల కావట్లేదు. ఇన్ని చెప్పినా కూడా నా వల్ల కావట్లేదు అంటే ఫస్ట్ Think about your future, ఉండలేకపోతున్నా నేను. అంటే తను ఇచ్చిన గిఫ్ట్స్ ఏవి లేవు. అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళని వీళ్ళని చూస్తే గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాం కదా మనం, సో ఒక పని చెయ్యి, నీకు మరీ అంత పర్టికులర్గా ఎన్ని గుర్తొస్తే ప్లేస్ చేంజ్ అవ్వండి. ముందు ప్లేస్ చేంజ్ అయ్యి సర్కమ్స్టాన్సెస్ నీ యొక్క పరిసర ప్రాంతాల్లో అలాంటి వ్యక్తులు కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఉండకుండా నువ్వు ఆ ప్లేస్ చేంజ్ అయ్యి చూడు. ఫ్యామిలీతో బయటకు వెళ్ళండి, అమ్మ నువ్వు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి. సో మర్చిపోవడానికి ట్రై చేయాలి కదా సోని. చేస్తున్నా, బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న థింగ్స్ వస్తున్నాయి. ఎస్, కామన్ అవి. ఎందుకంటే మీరు ఎక్కడికో ఫ్యూచర్ని ఆలోచించారు. ఆబ్వియస్లీ ఎప్పటికైనా అది చెరిగిపోని ఒక పాస్ట్ అది. సో దాన్నే థింక్ చేస్తూ మనం లైఫ్ని లీడ్ చేయలేం సోని. యూ నీడ్ టు టేక్ అ రైట్ స్టెప్ ఇన్ ద ఫ్యూచర్. నిన్ను చూసి గర్వపడాలి నీ తల్లిదండ్రులు. నా కూతురు చక్కటి డెసిషన్ తీసుకొని తన లైఫ్ని లీడ్ చేస్తుంది. నవ్విన వాళ్ళు, నిన్ను ఏడిపించిన వాళ్ళు
వాళ్ళకంతటా వాళ్ళే వచ్చి చెప్తారు, సోనీ యూ టేక్ ఏ గుడ్ డెసిషన్ అని. నువ్వన్నీ పక్కన పెట్టు, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేవాళ్ళు. అనేవాళ్ళు నువ్వు మంచి చేసినా అనుకుంటారు, చెడు చేసినా అనుకుంటారు. ఎస్, ఇప్పుడు బాధ అనుభవించేది నువ్వు ఒక్కదానివే కదా. ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయి సోనీ, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు. మన లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మనల్ని ప్రేమించుకుంటామో అవతల వ్యక్తిని కూడా అంతే బాగా ప్రేమించుకోగలం మనం. సో అవర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ లైఫ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు దాన్నే డిప్రెషన్గా తీసుకొని దాన్నే నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకోలేవు. అదొక్కటే గుర్తుపెట్టుకో. నీ పేరెంట్స్ ఉన్నారు, నువ్వు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు గర్వపడేలాగా చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? తన్నే గుర్తుపెట్టుకుంటూ తనతోనే మెమరీస్, నువ్వు ఇలా నా లైఫ్ ఇక్కడే ఎండ్ అయిపోయింది అనుకుంటే ఎలా చెప్పు? So, నీ ఏజ్ ఎంతమా ఇప్పుడు? 22 years, రైట్? 21 ఇయర్స్కే నువ్వు ఇట్లా ఉండిపోతే యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. ముందు చక్కటి ఫ్యూచర్ ఉంది. సో అసలు ఏమవ్వాలనుకున్నావు? నీ డ్రీమ్ ఏంటి? దాని మీద ఫోకస్ చేయి. అసలు ఏమవ్వాలనుకున్నావు సోనీ? ఎప్పుడైనా ఒక ఫోకస్డ్ లైఫ్ ఉందా నీకు? ఏమన్నా అవ్వాలి, నేను ఇది అవ్వాలి అని ఎప్పుడైనా డ్రీమ్? నా గోల్ యాక్టర్. ఓహో. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి మంచిగా, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. సో నీ గోల్ని నువ్వు అచీవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యూచర్లో నీకంటూ స్టేబుల్ అయిపోతావు. యూఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. డెసిషన్ మేకర్వి నువ్వు. నీ లైఫ్ నాకేం కావాలి ఇప్పుడు నా లైఫ్లో అని నీకు ఇప్పుడు తెలిసింది. సో దాన్ని బట్టి నీ ఫోకస్ అంతా గోల్ మీద చూపించు. ఇప్పుడు మంచిగా యాక్టింగ్ చేసుకో. సో తర్వాతే నువ్వు ఒక స్టెప్ని ముందు తీసుకుంటావని మేము కూడా అనుకుంటున్నాం. చక్కటి లైఫ్ పార్ట్నర్ని ఎంచుకో. మేబీ నాట్ ఓన్లీ కేరింగ్, ఒక అమ్మాయికి కేరింగే కాదు, ఇంకా అంతకంటే ఎక్కువే కావాలి మనకి. ఓన్లీ కేరింగ్ అనుకుంటుంది అమ్మాయిలు. ఇప్పుడున్న అబ్బాయిలందరూ పిచ్చి పిచ్చిగా కేర్ తీసుకుంటే చాలే వీళ్ళు పడిపోతారు అనుకుని ఆ ఇంటెన్షన్ నువ్వు దూరం చేయాలి. నాట్ ఓన్లీ కేర్, యూ నీడ్ సంథింగ్ మోర్. ఇంకా చాలా ఉంది. నీ పెళ్ళి ఉంది, నీ పిల్లలు, నీ పిల్లలతో మీ అమ్మ ఆడుకోవాలి. ఇంకా చాలా ఉంది కదా. నేను ఇక్కడే ఆగిపోతానంటే కరెక్ట్ కాదు కదా సోనీ. సో ముందు కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్ సోనీ. కెరియర్ మీద ఫోకస్ చేయి. ఆటోమేటిక్గా నీ లైఫ్ని నీ చేతిలో నువ్వు ఉంచుకున్నట్టు నీ లైఫ్ని నువ్వు పూర్తిగా మార్చుకుంటావు. ప్రామిస్? రైట్, సూపర్. రీనా గారు, ఇప్పుడు సోనీ స్టోరీ విన్న తర్వాత ఏమనిపించింది నీకు? రైట్, ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరితో అయినా రిలేషన్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే క్లాసు, ఏజ్ సంబంధం లేదు. గొప్ప అనుకుంటున్నారు, స్టేటస్ అనుకుంటున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం, బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం. ఆ ఇదిలో ఈగోస్కి పోయి, అంటే లైక్ ఇందాక మనం అనుకున్నాం కదా, లవ్ అంటే ఒక ఎమోషన్తో కూడుకున్నటువంటి, వాల్యూస్తో కూడుకున్నటువంటి, అది ఒక ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చుకునే విధంగా ఉండాలి ప్రేమ అంటే. కానీ ఇక్కడ మనం ఈ జనరేషన్ వాళ్ళం ఒక అవసరానికి పోయో, లేదంటే నువ్వు వస్తావులే, నా మాట నువ్వెందుకు వినవు అని ఒక ఈగోస్కి పోయి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం సోనీ లైఫ్ స్టైల్ అంటే ప్రేమ కథలో ఎట్లా ఉందంటే ఇద్దరు కూడా ఎక్కువ శాతం ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకునే విధంలో తప్పు చేశారు ఒకటి. అండ్ వేరేది ఏంటంటే పోనీ తను వదిలేసి వెళ్ళిపోయింది, నేనైనా ఒకసారి వెళ్ళి మాట్లాడదామని ఆయన అనుకోలేదు, ఈవిడ అనుకోలేదు. ఇక్కడ కూడా మళ్ళీ ఈగోస్ ప్రాబ్లమ్స్. ఈ ఈగోస్ వల్ల పూర్తిగా రిలేషనే చెడిపోయింది. చివరికి ఆ వ్యక్తి సూసైడ్ వరకు వెళ్ళాడంటే, అటువైపు సూసైడ్కి వెళ్ళిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడతారండి. అసలు ఇంత చిన్న మ్యాటర్స్ని అంత పెద్దగా భూతద్దంలో చూస్తున్నారు కొంతమంది. కానీ ఎన్నో ప్రేమ కథలు చూసాము, అలా మిగిలిపోయి మెమరబుల్గా ఉన్న ప్రేమ కథలను కూడా మనం చూసాం. వరకు వాళ్ళు సరే నీ ఇష్టంతో లీడ్ చేసుకుంటావా, ఆ అండర్స్టాండింగ్ వేరు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రేమలో ఒక్కసారి తగ్గితే ఏమైంది, మనకు మనం వెళ్ళి తగ్గి నేను చేసిన తప్పే అని ఎవరో ఒకరు రిలేషన్లో తగ్గితేనే ఆ రిలేషన్కి వాల్యూ. సో అది చేయలేదు వీళ్ళిద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తుంటే ఇప్పటికీ హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఛాన్స్ తీసుకోవాలి రిలేషన్లో. అది నేను చెప్పబోయేది. రీనా, ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ విషయం తీసుకుంటే అమ్మాయి ఏజ్ తో సంబంధం లేకుండా చదువుకోవట్లేదు, కొన్ని ఇష్టానుసారంగా జాబ్ చేసుకుంటుందో, కుటుంబం కోసం జాబ్ చేసుకుంటుందో తెలియదు. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఒక ఆమె జస్ట్ ఇప్పుడే ప్రపంచం గురించి ఆలోచిస్తుంది. అంత చిన్న ఏజ్, 19 years అప్పుడు తీసుకొచ్చి ఇలా చేశారు. సో అసలు వీళ్ళ అమ్మ పాత్ర ఎలా ఉంది, వాళ్ళ అన్నయ్య పాత్ర ఎంత ఉంది, సో అసలు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్,
ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు దే ఆర్ మేకింగ్ డెసిషన్స్. మేమే డెసిషన్ మేకర్స్ అయిపోతున్నాం అనుకుంటున్నారు. సో ఓకే, కానీ ఈ పిల్ల విషయంలో అలా కాదు. పేరెంట్సే ఇన్వాల్వ్ అయ్యి, తనకు తెలియదు నేను పెళ్లి చేసుకోవాలా, ఏజ్ వచ్చిందా అది కూడా తెలియదు. వాళ్ళకు అంతటికి వాళ్ళే సంబంధం తీసుకొచ్చారు. ఈ అబ్బాయి ఓకే చేసుకుందాం అనుకున్నారు, వాళ్ళే తీసుకొచ్చారు. సో తిని కూడా ఒప్పుకుంది పాపం, అర్థం చేసుకుంది తనని. దెన్ ఆఫ్టర్ మధ్యలో ఏమైందంటే తను ఎక్కడ వరకు ఉంది, ఎక్కడ వరకు ఆలోచిస్తుంది, అబ్బాయిని ఫ్యూచర్ అనుకుందా ఏంట. పేరెంట్స్ కూడా వాళ్ళ తరపు నుంచి, ముఖ్యంగా వాళ్ళ అన్న, ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నారు, ఎవరైతే వద్దన్నారో ఆ అన్న ఒకసారి చెల్లెమ్మ ఏంటి నువ్వు అర్థం చేసుకోగలవా, నీకు ఫ్యూచర్ ఉందని నువ్వు నమ్ముతున్నావా అని ఒక్కరోజు కూర్చొని మాట్లాడుంటే తనతోటి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. హ్యాపీగా ఉండేవాళ్ళేమో. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలతోటి పేరెంట్స్ కూడా ఒక్క నిమిషం ఒక డెసిషన్ తీసుకునే ముందు పిల్లల్ని కూర్చోబెట్టి ఒక మాట ఫ్రెండ్లీవే, చాలా వరకు ఫ్రెండ్లీవేనే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం. అప్పటి వరకు పెంచుకున్న పిల్లలు కనిపించకపోతే ఎవరికైనా పేరెంట్స్కి భయమే. కాబట్టి చిన్న చిన్న విషయాలకి సో ప్రతి పేరెంట్స్ కూడా డెసిషన్ తీసుకునే ముందు, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఒక్క డెసిషన్ వాళ్ళతో అడిగి తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. సో ఇక్కడ వాళ్ళు చేసింది తప్పు ఉంది. సో దీనివల్ల సూసైడ్ చేసుకోవడం కూడా తప్పే. మరి అతని పేరెంట్స్ ఉన్న ఏకైక కొడుకేమో ఇంట్లో, తెలియదు కదా. సో వాళ్ళు ఎంత క్షోభం అనిపిస్తున్నారు. వాళ్ళు కూడా వద్దు నాన్న నీకు ఈ పరిస్థితి ఏంటి, అవసరం లేదు, నేను వెళ్ళి మాట్లాడతాము, మేము వెళ్ళి అమ్మాయితో మాట్లాడుకుందాము అని వాళ్ళు కూడా చెప్పుంటే అయిపోయేది. కానీ అతను సూసైడ్ చేసుకోవడం పెద్ద తప్పది. ప్రతి సొల్యూషన్కి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని వెతుక్కోకుండా చావే శరణ్యం అనుకుంటే అది సొల్యూషనే కాదు. సో ఎవ్వరు ఏదొచ్చినా ఒకళ్ళు తగ్గి మనస్పర్ధలు లేకుండా మాట్లాడుకోవడం రిలేషన్షిప్లో మెయిన్ థింగ్. అది లేకపోతే అసలు వేస్ట్, రిలేషన్షిప్పే వేస్ట్. సో తర్వాత మిగిలిన అమ్మాయి ఎంతో హ్యాపీగా ఫ్యూచర్ని ఊహించుకొని ఒక అబ్బాయితో రిలేషన్లో ఉండి, ఆ తర్వాత అబ్బాయి వేరే అమ్మాయితో ఉంటున్నాడు, ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది, దాన్ని కూడా అర్థం చేసుకొని టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ని ఒక అమ్మాయి ఎదుర్కోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సోనీ ఇప్పటికీ ఇలా ఉంది అంటే నిజంగా గ్రేట్ ఆ పిల్ల. సో ఏ అమ్మాయి అయినా ఒక చాప్టర్ అనుకుని దాన్ని ముగించుకోవాలి, కానీ ఆ లైఫ్ని అక్కడే ఎండ్ చేసుకోకూడదు. హ్యాపీగా కెరియర్ మీద ఫోకస్ పెట్టి, తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఇందాక తనకు చెప్పాను కదా, మనం ఆ ఎక్స్పీరియన్స్ త్రూ ఫ్యూచర్లో నాకు ఎటువంటి పర్సన్ కావాలి ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓ ఇట్లా ఉంటేనే నాకు ఓకే, ఫిక్స్ అయిపోతుంది, స్ట్రాంగ్ అయిపోయింది. నేను అనుకోవడం ఇప్పటికే స్ట్రాంగ్ అయిపోయింది తను. సో ఫ్యూచర్లో మంచిగా ఒక స్టెప్ తీసుకొని ఫార్వర్డ్గా వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. సో ఒక అమ్మాయికి ప్రేమ విషయం అంటే అది సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్లా, ఇట్లాంటి హార్ట్ బ్రేకింగ్స్ అయితే మరీ. సో డిప్రెషన్లోకి వెళ్ళడం కామన్. సో ఆ డిప్రెషన్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను అనుకుంటే కనుక మనం కూడా దగ్గరుండి మంచి కౌన్సిలింగ్ ఇప్పించే ఒక వాతావరణం అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఐ థింక్ సోనీ ఈజ్ ఓకే నౌ, మనం చెప్పింది వింది. సో ఇంకా ఫ్యూచర్లో తనకి కౌన్సిలింగ్ కావాలంటే తప్పకుండా సోనీ యూ కెన్ అప్రోచ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో చూసారు కదండి సోనీ స్టోరీ. సో తప్ప ఎవరిదైనా అయ్యుండొచ్చు, బట్ ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అని అంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అంటే ఇద్దరు తప్పులు ఉన్నప్పుడు ఇద్దరు లేదు ఈగోకి పోయి నువ్వు సపరేట్ నేను సపరేట్ ఇవన్నీ కాకుండా, సో అంటే సోనీ స్టోరీలో మనం చూసింది ఏంటంటే ఈగోస్, అబ్బాయి వస్తాడులే అని అమ్మాయి, అమ్మాయి వచ్చిద్దిలే అని అబ్బాయి. సో దీనివల్ల అబ్బాయి ప్రాణం కూడా కోల్పోయి ఇప్పుడు అమ్మాయి ఇంత సఫర్ అవుతుంది. సో రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా లైక్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఆ సొల్యూషన్ ఏంటో ఎత్తుక్కొని క్లియర్గా మనం ఆలోచించుకొని క్లియర్ చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి సోనీ స్టోరీ. సూసైడ్ చేసుకోవడం ప్రతి సమస్యకి సొల్యూషన్ కాదు, అలాగే డిప్రెషన్కి గురవ్వడం కూడా ప్రతి సమస్యకి సొల్యూషన్ కాదు. ఒక సమస్యకి ఎక్కడో దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది. లైక్ ఇప్పుడు రీనా గారు చెప్పినట్టుగా కౌన్సిలింగ్ తీసుకోవడమో, లేకపోతే పెద్దవాళ్ళని అడిగి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటే చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాలు అనేవి దొరుకుతాయండి. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. లైక్ రీనా గారు చెప్పినట్టుగా అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడమా, లేకపోతే మీ పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న విషయాలకి అంటే చావొక్కటే శరణ్యం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని మేము అనుకుంటున్నాము. అండ్ మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.